దేవునికి స్తోత్రం. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఇలాగు సెలవిచ్చుచున్నది. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనమనే ఆత్మను ఇయ్యలేదు. దైవజనమా, అనేకసారి నువ్వు భయపడుతూ పిరికివానిగా నీ జీవితాన్ని గడుపుతూ ప్రతి చిన్నదానికి బెదురుకుంటూ నీ జీవితాన్ని గడుపుతున్నావా? అయితే పరిశుద్ధ లేఖనం ఈరోజు ఇలా సెలవిచ్చుచున్నది, ఆయన మనకి ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనం అనే ఆత్మను ఆయన మనకి ఇవ్వలేదు. దైవజనమా, నేను మరలా మీతో చెప్తున్నాను, పిరికి వారు పరలోక రాజ్యానికి వారసులు కాలేరు అని దేవుని వాక్యం. నువ్వు భయపడుతున్నంత కాలం నువ్వు జయం పొందలేవని నిశ్చయంగా ఈ వాక్యం ద్వారా నేను నీతో చెప్తున్నాను. నేను మరలా మీతో చెప్తున్నాను, ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా? ఆయన పిరికితనమైన ఆత్మను మనకివ్వలేదు. కనుక ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి ఏ విషయంలో కూడా భయపడకుండా, అది నీ ఎగ్జామ్ విషయమే కావచ్చు, నీ కుటుంబ జీవితమే కావచ్చు, అది నీ ఫినాన్షియల్ ఇష్యూే కావచ్చు, నీ ప్రమోషన్ విషయమే కావచ్చు, అది ఇంకేదైనా విషయం కావచ్చు, లేదా ఎవరైనా నిన్ను బెదిరిస్తూ నిన్ను బలవంతం చేస్తూ ఎవరన్నా నీతో పని చేపించుకుంటున్న విషయమైనా కావచ్చు, నువ్వు ధైర్యంగా మాట్లాడిన రోజు దేవుని మహిమ నీ మీదకి దిగి వస్తుంది. ఎందుకంటే బైబిల్ చెప్తున్నది, ఆయన ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మనకిచ్చెను అని. ఈ వాక్యం ఎత్తిపెట్టి నాతో పాటు కలిసి ప్రార్థిస్తావా? పరిశుద్ధ తండ్రి, ప్రభువా, పిరికితనమైన ఆత్మని మాకు ఇవ్వలేదు, అందుకే నీకు స్తోత్రం. ఈ వాక్యం ఎందరైతే నమ్ముతున్నారో వారందరి జీవితంలో నుంచి పిరికితనమైన ఆత్మ వారిని విడిచి వెళ్ళి పోవునుగాక యేసు నామమున. వారికి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చి ఉన్నావు, ధైర్యం అనే ఆత్మనిచ్చి ఉన్నావు, అందుకే నీకు స్తోత్రం. మమ్మల్ని పూర్తిగా నీ అసలుకి సమర్పిస్తున్నాము దైవమా, పరిశుద్ధాత్మ దైవమా, ప్రభువా, నీ ఆత్మతో మమ్మల్ని నింపి మరొకసారి ఉదయకాలం ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తుందని నీకు స్తోత్రములు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యు ఆల్. తిరిగి రేపటి ఉదయకాలం 7 గంటలకు కలుద్దాం. అంతవరకు దేవుడు మీకు తోడై ఉండి కాచి విజయం ఇచ్చి నడిపించునుగాక. బాయ్.